ఈరోజు మన ముందుండే లక్ష్యం ఒకటే, మన బిడ్డల్ని మన భవిష్యత్తుని కాపాడేది ఎవరు? ఏ నాయకుడైతే మన బిడ్డల్ని మన భవిష్యత్తుని కాపాడగలుగుతాడో ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వచ్చిన రోజు నుంచి ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, పంచభూతాలు మాఫియా, ఆఖరాకి కరోనా టైంలో ఆక్సిజన్ అమ్ముకునే దౌర్భాగ్య స్థితిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. ఈరోజు టైము ఆల్రెడీ సార్ అరగంట లేట్ అయ్యారు. నేను ఎక్కువ మాట్లాడాలని చాలా ఉంది మనసులో. 2 మాటలు చెప్పి వదిలేస్తాను. మన అక్క చెల్లెలు అందరు ఉన్నారు. మన రాజుకి ఉండాల్సిన లక్షణం అన్నం పెట్టే లక్షణం ఉండాలి, అన్నం పెట్టే అలవాటు ఉండాలి. ఇప్పుడు ఉండే రాజు జగన్మోహన్ రెడ్డి మనం 5 రూపాయలకి అన్న క్యాంటీన్ పెడితే దాన్ని తీసేసిన ఘనుడు. ఇది అన్నం పెట్టలేని వాడు. సాక్షి పేపర్ నుంచో భారతీ సిమెంట్ నుంచి డబ్బులు పెట్టమని చెప్పలేదు. ప్రజా డబ్బుల్ని పేదవాళ్ళకి ఎక్కడ పెట్టాం? ఈ అన్నా క్యాంటీన్లో రామచంద్ర హాస్పిటల్ పక్కన పెట్టాం, మార్కెట్లు పక్కన పెట్టాం, ఆటో నగర్ పక్కన పెట్టాం. పేదవాళ్ళు, రైతు కూలీలు, ఆటో డ్రైవర్సు, విద్యార్థులు 5 రూపాయలకు భోజనం చేస్తారని పెడితే ఈ మహాన్ భావుడు ఆ 5 రూపాయల భోజనం తీసేసిన వ్యక్తి. పక్క రాష్ట్రంలో జయలలిత గారు అమ్మ క్యాంటీన్ పెట్టారు. ఈరోజు జయలలిత ఉన్నారా? లేరు. అయినా అమ్మ క్యాంటీన్ నడుస్తూ ఉంది. కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్ ఉంది. మొన్నటిదాకా బీజేపీ ప్రభుత్వం ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్ నడిపారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత షాడిస్టో మీరు అందరూ అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి 5 రూపాయలకు భోజనం పెడితే ఆ భోజనం తీసేసిన వ్యక్తి మీ జీవితాల్ని మారుస్తాడంటే మీరు నమ్ముతారా? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడనే పేదలకి 9 లక్షల ఇల్లులు ఈ రాష్ట్రంలో కట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈ నగరంలో పేదవాళ్ళకి ఇల్లులు కట్టి ఆ ఇళ్ళ తాళాలు ఇచ్చామండి. గృహప్రవేశం చేసి సంక్రాంతి నాడు ఈ రోజు దాకా ఆ ఇల్లులు ఇచ్చిన దాఖలా లేదు. అంటే అన్నం పెట్టలేడు, ఇల్లుని తీసేసిన వాడు మనకు మంచి రాజు అవ్వగలుగుతాడా అని ఒక్కసారి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియచేస్తూ, మన బ్రతుకులు ఎలా మార్చగలుగుతాడనేది ఒక్కసారి ఆలోచించుకోండి. దుర్మార్గులు, మానవత్వం లేదు, సొంత కుటుంబాన్నే రక్షించుకోలేనోడు మనందరినీ రక్షిస్తాడా అని మీ అందరిని అడుగుతున్నా. మనకు ఒకటే ఒక లక్ష్యం, రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరినీ తెలియజేస్తూ, అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గాలు అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థన చేస్తూ